నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. రే కండ్లు ఎక్కువ పెంచితే పక్షవాత వస్తుందట్రా. ఏరా మామా, ఏంటి మళ్ళీ సస్పెండ్ అయ్యావా? సస్పెండ్ అయితేనే కదా హైదరాబాద్ వచ్చేది. ఏంట్రా అలా ఉన్నావు? ప్రకాష్ అంటే ఎవడ్రా? వాడా? వాడెందుకురా ఇప్పుడు? నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. వాడు నిన్ను చంపడానికి ట్రై చేయటం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదు. ఒరేయ్, ఆ రోజు మార్కెట్ లో కొట్టావు చూడు, వాళ్ళు ప్రకాష్ మనుషులేరా? ఇవన్నీ వాళ్ళకి మామూలేరా. కొడతారు, కొట్టించుకుంటారు, చంపుతారు, చేస్తారు. అంతెందుకు, మన స్టేషన్కి వెళ్ళే దారిలో రోడ్డు పక్కన ఆ ప్రకాష్ తమ్ముని ఎవరో చంపి పడేశారు తెలుసా? పేపర్లు కూడా పడింది. రే, ఆ పేపర్ ఉందా? రే విడేరా. ఆ రోజు మా నాన్న ఫోన్ రాగానే నేను వైజాగ్ వెళ్ళటానికి స్టేషన్కి బయలుదేరాను. ఏ ఆటో ఆటో ఆటో! ఈడిని మాత్రం వదలకూడదు. ఏ ఆటో ఆటో! బాబు, రైల్వే స్టేషన్కి వస్తావా? సవారీ ఉంది సార్. వీడు సవారీ. ఏ మిస్టర్, రెస్పెక్ట్. సారీ సార్. సార్, మీరు ఎక్కడ దాకా వెళ్తున్నారు సార్? ఈస్ట్ మారేడుపల్లి. సార్, కొంచెం స్టేషన్ దాకా లిఫ్ట్ ఇస్తారా? నా ట్రైనింగ్ టైం అవుతుంది. సరే సరే, ఎక్కు. థ్యాంక్ యూ సార్. సార్, మీ పేరేంటి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి పేరు అవసరం లేదనుకుంటా. ఏదో కొంచెం టైం పాస్ కావాలి కదా. నీ పేరేంటి? నా పేరు పార్థు. రామ్, జానకి రామ్. ఆహా. సార్, మీరు ఏం చదువుతున్నారు సార్? సెకండ్ క్లాస్. ఆహా. పెద్ద తర్వాత ఏమనుకుంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం. అబ్బో, ఎవరైనా డాక్టర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. మీరేం సార్ ఏకంగా రాష్ట్రపతి పోస్ట్కి ఎసరు పెట్టారు? అంతకన్నా పెద్ద పోస్ట్ ఉందా? అన్నా అన్నా, వాడే అన్న ఆ రోజు మార్కెట్లో నన్ను మన వాళ్ళని కొట్టింది. వాడు మన ఏరియాకి వచ్చి మనల్నే కొట్టాడంటే అది మన ఇజ్జత్కే సవాలన్నా. అన్ని వేసేయాలన్నా. అన్నా, మిస్ అయిపోతున్నాడన్నా. చిన్న, రే చిన్న. రే చిన్న, చిన్న.
ఆ తర్వాత బాబుని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను వైజాగ్ వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడే అర్థమైంది ప్రకాష్ తమ్ముడు పడిపోలేదు, చనిపోయాడని. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా? బాగున్నాడు కదరా కుర్రాడు. అవనా చాలా స్మార్ట్గా ఉన్నాడు. నా పేరు పార్థు. నువ్వు వెతుకుతున్నది, చంపించాలని ట్రై చేస్తున్నది నన్నే. నేను ఈ తమ్ముని కావాలని చంపలేదు, అది అనుకోకుండా జరిగింది. అతను చనిపోయిన విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. నన్ను చంపడం వల్ల అతను తిరిగి రాడు కదా, అందుకు నీ మనుషులు నా వెంట పట్టడం, నన్ను చంపాలని ట్రై చేయడం, నేను వాళ్ళని తిరిగి కొట్టడం, ఇవన్నీ నాకు నచ్చవు. నీ తమ్ముడు చనిపోయినందుకు నువ్వెంత బాధపడుతున్నావో పొరపాటున నా చేతిలో ఒకరు చనిపోయినందుకు నేను అంతే బాధపడుతున్నాను. అందుకే ఈ విషయం ఇక్కడితో వదిలేస్తే ఇద్దరికీ మంచిది. అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, చాలా తప్పుగా. నా తమ్ముణ్ణి చంపినవాడు నాకు భయపడి ప్రాణభయంతో ఎక్కడో దాక్కునుంటాడనుకున్నాను. కానీ చంపింది నేనే అని చెప్పే దమ్మునవాడనుకోలేదు. చూస్తా నీ దమ్మెంటో ఇప్పుడు చూస్తా. ఒరేయ్ తమ్ముడు, చూసావా, మొదటిసారి వీడు నిన్ను చంపినవాడు నా ముందుకొచ్చాడు. ఈ రోజే వీడిని ముక్కలు ముక్కలుగా నరికి నీ రుణం తీర్చుకుంటా. రేయ్, వేసేయండి రా వాడిని. రే ప్రకాష్, నాకు సైలెన్స్ అన్నా వైలెన్స్ అన్నా అస్సలు నచ్చవు. పొర్రపాటున మొదలు పెట్టానంటే కథలు కథలుగా చెప్పుకుంటారు. రేయ్ పార్థు, ఇంకొకసారి నువ్వు ఈ పార్థుని తలుచుకుంటే నీ చావుని నువ్వు తలుచుకున్నట్టే. మా బామ్మ పిడుగు శబ్దం వినాలి కానీ చూడకూడదనేది. అంటే ఏంటి ఇప్పుడు అర్థమైంది. ఈడు ఇంకా తీరుకోలేనట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ. తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా, బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమెవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్ట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక, వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్, తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని కాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చెయ్యి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్.
సార్ సార్ ఆకలి వేస్తుంది సార్ ప్లీజ్ సార్. అమ్మ ఆకలి వేస్తుంది అమ్మ. సార్ సార్ ప్లీజ్ సార్. అమ్మ. ఏపీజే అబ్దుల్ కలాం. రే చిన్న, రే చిన్న, రే ఏమైందిరా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడు చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడుంటాడు వాడు? చెప్పు. పేషెంట్ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా, ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఆ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగే అన్నా. అన్నా, ఆ కుర్రాడన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు. ఏం చేయొద్దు. చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? చెప్పు. ఏయ్! చెప్పవే. చెప్పు చెప్పు. ఇప్పుడు చెప్తా. చెప్పు. చెప్పు చెప్పు. తెలీదా? చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్! ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. వాడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా, వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి.
నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా ఎవరిని తలుచుకుంటావు. నా గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు. 5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. పార్థు, రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గోడౌన్ నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా.